డైరెక్ట్ గా పీఎం మోడీయే వీడియో రిలీజ్ చేసినా కూడా ఇంకా ప్రొటెస్ట్ ఆగడం లేదు. సో నిన్న లేట్ నైట్ సడన్ గా మోడీ గారు పేపర్ లీక్ పై ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ వీడియో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోనం వాంగ్చుక్ తన 26 రోజుల హంగర్ స్ట్రైక్ ని ఎండ్ చేశారు. అసలు జరిగింది ఏంటంటే జూన్ 28న సోనం వాంగ్చుక్ గారు నీట్ పేపర్ లీక్ పై ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. హంగర్ స్ట్రైక్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఎన్ని ప్రొటెస్టులు చేస్తున్నా గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోవడంతో మొన్న స్టూడెంట్స్ అందరూ కలిసి ఢిల్లీలో పార్లమెంట్ ముందర ధర్నా చేశారు. ఆ ధర్నాలో స్టూడెంట్స్ పైన చాలా దారుణాలే జరిగాయి. సో వీటన్నిటికీ స్పందిస్తూ నిన్న లేట్ నైట్ మోడీ గారు ఒక వీడియో నోట్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియో నోట్ లో మోడీ గారు పేపర్ లీక్ పై యాక్షన్ తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా న్యాయాన్ని అతి తొందరగా తీసుకొస్తామని, అలాగే పేపర్ లీక్ పై కొత్త బిల్లుని పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ వీడియో నోట్ తర్వాత సోనం వాంగ్చుక్ తన హంగర్ స్ట్రైక్ ని ఎండ్ చేశారు. కానీ మన సిజేపీ మాత్రం ఈ ప్రొటెస్ట్ ని ఆపమని, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుందని ట్వీట్ చేశారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.